నాకు 4 ఏళ్లు దూరమైంది తన వల్లే అని నేను బయటకు చెప్పకపోయినా ఆ బాధ నీకు కూడా అర్థమవుతుంది. తను ఎందుకు వెళ్ళిపోయిందో, తనని నువ్వు ఎప్పుడు ఇష్టపడ్డావో నేను అడగను. ఎందుకంటే అది మీ పర్సనల్ మ్యాటర్. తల్లిగానైనా సరే కొడుకు విషయాలన్నింటినీ అడగకూడదు. నేను అడగను కూడా. కానీ నా బిడ్డను నాకు ఎందుకు దూరం చేసిందో తను నాకు సమాధానం, సంజాయిషి రెండూ చెప్పాలి. అప్పుడు ఈ బాధని వదిలేసి తనతో ఇదివరకట్లా మాట్లాడగలను. తనని ప్రేమగా చూసుకోగలను అని అన్నారు. ఇన్ని రోజులు ఓపిక పట్టావు కదమ్మా, ఇంకొన్ని రోజులు ఓపిక పట్టలేవా? ఏం జరిగిందో అన్నీ నీ ముందు పెడతాను. నువ్వేం చేసావని అది నిరూపించుకోవడానికి తనే కదా వెళ్ళిపోయింది. కాబట్టి తననే చెప్పమను. తనకు కూడా ఏమీ తెలియదమ్మా, అన్నీ నేను సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాను. ప్లీజ్ ఇంకొన్ని రోజులు ఓపిక పట్టు. ఇది వరకులా ప్రేమగా చూసుకోకపోయినా బాధ మాత్రం పెట్టకు అని అన్నాడు. తనని నేను బాధిస్తానని అనుకుంటున్నావా అది అని అడిగారు యమున గారు. తల్లి చేతులు పట్టుకొని ముద్దు పెట్టుకుని, నువ్వు అలా చెయ్యవని నాకు తెలుసుమా. ఎందుకంటే నువ్వు పడిన బాధలు అలాంటివి. నువ్వు కష్టపడతావే తప్పితే నీ కష్టాన్ని ఎదుటి వారికి ఇవ్వాలి అని అనుకోవు. అలాంటి నిన్ను కూడా నేను బాధ పెట్టాను. నన్ను క్షమిస్తావా అని అన్నాడు. పిల్లలకు తల్లిదండ్రుల ఆశీర్వాదమే కావాలి తప్ప క్షమాపణ కాదు నాన్న. నీ ఇష్టానికి నేను ఎప్పుడూ వ్యతిరేకం కాదు. నువ్వు ఈ మాఫియాలోకి వస్తున్నప్పుడు కూడా నీకేమవుతుందో నన్న భయమే తప్ప నీ ఇష్టాన్ని వ్యతిరేకించాలని నేను ఎప్పుడూ అనుకోను. అలాగే నీ జీవితంలోకి వచ్చే అమ్మాయిని కూడా నీ ఇష్ట ప్రకారం నువ్వు తెచ్చుకుంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నాకు కావాల్సింది కూడా మీ సంతోషం మాత్రమే తప్ప వచ్చే కోడల మీద నా అధికారం కాదు. నాకు తెలుసమ్మా నీ మనసు ఎలాంటిదో. అందుకే ఇన్ని రోజులు ఏం మాట్లాడకపోయినా వదిలేసి వెళ్ళిపోయిన నన్ను మళ్ళీ అంత ప్రేమగా చూసుకుంటున్నావు. మరి నవ్య తనతో అలా మాట్లాడుతుంది, నీకేం బాధగా లేదు కదా అని అడిగారు. నవ్య కూడా చెప్పాను, తను సరదాగా ఆట పట్టిస్తుంది తప్ప కక్షతో కాదని. ఆద్య ఎవరో తెలుసా అమ్మా అని అడిగాడు. ఎవరు నాన్న అని అంది. నీ మనవరాలు అన్నాడు. చేతిలో ఉన్న గాజు గ్లాస్ని వదిలేశారు యమున గారు. అసలు తను ఏం వింటుందో అర్థం కాక. గ్లాస్ కింద పడకుండా పట్టుకున్న ఆదిత్య పక్కన పెట్టి తల్లి చేతులు పట్టుకుని గార్డెన్లోకి తీసుకువచ్చాడు. తల్లిని చైర్లో కూర్చోబెట్టి వాటర్ తాగిస్తూ, నిజమమ్మా, ఆద్య నాకు యశికి పుట్టిన పాప. నీ దగ్గర ఏది దాచాలని నేను అనుకోను. ఎందుకంటే యశిని నేను పెళ్లి చేసుకున్నాను. తను నా భార్య అని ప్రపంచానికి చెప్పిన నేను నీ దగ్గర దాచితే అందులో అర్థం లేదు అని యశిని నేను పెళ్లి చేసుకున్నాను. తన కోరిక మేరకు ఆమె తండ్రి సాంప్రదాయంగా క్రిస్టియన్ పద్ధతిలో చర్చిలో మా మ్యారేజ్ అయ్యిందని ఫోన్లో తీసిన పిక్స్ తల్లికి చూపించాడు. ఆమె కళ్ళు ఆనంద బాష్పాలతో తడిచి ముద్దయిపోయాయి. గుండెల్లో సంతోషం అలలుగా ఎగసిపడుతుంటే, నువ్వు చెప్తుంది నిజమేనా అంది ఆనందంతో మాటలు రాక. నీ దగ్గర నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదమ్మా. ఏం జరిగినా నువ్వు నాకు సపోర్ట్గానే ఉంటావు. యశి నాకు దొరకడం కంటే ముందు ఆద్య దొరికింది. యశికి నేను ఇచ్చిన జ్ఞాపకం వల్ల ఆద్య నా పాపని తెలిసింది. తనని అడిగితే కాదని చెప్పింది. తన నోటితోనే ఆద్య మా పాపని చెప్పించాను. తర్వాతే తనను పెళ్లి చేసుకున్నాను. కోడలుగా ఇంటికి తీసుకువచ్చాను అని చెప్తుంటే, ఈ మాట నాకు ముందే చెప్పుంటే నా కోడలికి ఘనంగా స్వాగతం పలికేదాన్ని కదా నాన్న అని అన్నారు ఆవిడ బాధగా. మన ఫ్యామిలీతో పాటు తన ఫ్యామిలీకి కూడా ఈ విషయం తెలియాలి. అంతేకాదు యశి నా దగ్గర ఇంకా ఏదో దాస్తుంది. ఇక్కడికి రావడానికి కూడా తను సుముఖంగా లేకపోతే నేనే బెదిరించి తీసుకొచ్చాను. తను దాస్తున్న విషయం ఏమిటో తెలుసుకొని తన వాళ్ళని కూడా తీసుకొచ్చి మీ అందరి సమక్షంలో తనని హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుంటాను. ఆద్యకి నేనే తన ఫాదర్ అని నిజం చెప్పేస్తాను అని ఆదిత్య చెప్తుంటే ఆనందంతో కొడుకు తల మీద ముద్దు పెట్టి, ఎంత మంచి శుభవార్త చెప్పావు నాన్న. నీ లైఫ్ ఏమైపోతుందో నన్న కలవరం నాలో. నాకు ఒకేసారి అటు కోడల్ని ఇటు మనవరాల్ని బహుమతిగా ఇచ్చి చెప్పలేని ఆనందంలో నన్ను ముంచేశావు. ఈ జన్మకి ఇది చాలు. నా ఆది ఇప్పుడు ఒంటరివాడు కాదు. తనకి భార్య పిల్లలు ఉన్నారు. ఇప్పుడు నేను లేకపోయినా నీకంటూ నిన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారన్న ఆనందంతో తృప్తిగా చనిపోతాను అంటుంటే ఆవిడ నోటి మీద చేతులు పెట్టేసి, ఏంటా మాటలు? ఇలాంటి మాటలు మాట్లాడితే నాకు కోపం వస్తుందమ్మా అన్నాడు సీరియస్గా. కళ్ళ నీళ్లు తుడుచుకొని నవ్వుతూ, మనిషి అన్నాక పుట్టడం చావడం సహజమే ఆది. నువ్వు కోప్పడినంత మాత్రాన వచ్చే మరణాన్ని ఆపేస్తామా చెప్పు? ఇలాంటి మాటలు మాట్లాడుకుమా. మరణం ప్రతి ఒక్కరికి సహజమే కాదనను. కానీ నువ్వు నీ సంతోషాన్ని ఇప్పుడే చూస్తున్నావు. ఇలాగే ఇంకా చాలా ఏళ్ళు ఈ సంతోషంలోనే మునిగిపోవాలి. నా పిల్లల్ని ఎత్తుకొని ఆడించాలి. నువ్వు కోరుకున్న నా లైఫ్ని నీ కళ్ళతో నువ్వు చూడాలి. అదే నేను మీకు ఇచ్చే పెద్ద బహుమతి. అవన్నీ చూడకుండానే వెళ్ళిపోవాలని అనుకుంటున్నావా?
ఇలా నువ్వు వెళ్ళాలి అనుకున్నా మరణాన్ని సైతం ఆపేస్తాడు నీ ఆది అని గంభీరంగా చెప్తుంటే, సరే నాన్న కోప్పడకు, అయినా ఇలాంటి సంతోషంలో నేనేంటి ఇలా మాట్లాడుతున్నాను, అసలు మతి లేదు నాకు అని వెంటనే వెళ్ళి పాయసం చేస్తాను, ఈ విషయం అందరికీ చెప్పాలి అంటుంటే, అమ్మా నీ ముఖంలో సంతోషం కోసం ఈ నిజం నీకు చెప్పాను, నువ్వు ఇలాగే నీ మనసులో ఈ ఆనందాన్ని దాచుకో, సమయం వచ్చినప్పుడు బయట పెడుతువు, ఇప్పటికైతే ఎవ్వరికి ఈ విషయం చెప్పద్దు, ముఖ్యంగా మన ఇంటి బుల్లి యువరానికి, తను ఒక్కటే ఉంది, వెళ్ళు ఆది, ఆద్య మీతో ఉంటానంటే సరే, లేదంటే నా దగ్గర పడుకుంటుంది, వాళ్ళిద్దరికీ కాస్త సమయం ఇవ్వాలి అనుకుని అంది. పాప వస్తే పంపిస్తాను, లేదంటే మా దగ్గరే ఉంటుందని. అమ్మా నేను చేసిన పని వల్ల నీకేం కోపం లేదు కదా అని మరోసారి తల్లిని చూస్తూ అడిగాడు. కోపం నాకెందుకు ఆది, ఇంకా చెప్పలేని ఆనందంగా ఉందని నీకు కూడా తెలుసు. అసలు యశి మన జీవితంలోకి రావడమే నాకు ఒక కలలా అనిపిస్తుంది. ఆ రోజు నన్ను కాపాడకపోయి ఉండుంటే ఈ రోజు తను మన ఇంటికి ఇంత సంతోషాన్ని తీసుకొచ్చేది కాదు కదా. అందుకే అంటారు దేవుడు ఎప్పుడు ఎవరిని కలపాలో వారిని కలుపుతాడని. కొడుకు చంపతడిమి యశి చాలా చిక్కిపోయింది. తనకు విశ్రాంతి చాలా అవసరం. పాపతో ఒంటరిగా ఈ 4 ఏళ్ళు ఎంత కష్టపడిందో. తన ఇంట్లో వాళ్ళకైనా ఈ విషయాలు తెలుసా? లేదమ్మా, ఎవరికి ఏమీ చెప్పలేదు. ఒక్కటే అన్నీ చూసుకుంది. నాకు చెప్పాకే అందరికీ చెప్పాలని అన్ని ప్రాబ్లమ్స్ని తనే ఫేస్ చేసింది. ఇప్పుడు చెప్పేసి వాళ్ళని కూడా తీసుకువచ్చేస్తే బాగుంటుంది కదా నాన్న. పోనీ తనతో నేను మాట్లాడినా నీకు భయపడి ఏమైనా దాచిపెడుతుందేమో. వద్దమ్మా, నేనే నిదానంగా అడిగి తెలుసుకుంటానని యశి దగ్గరికి వెళ్ళాడు. గదిలోకి వచ్చిన యశి మనసు ఎలాగో ఉంది. ఒక కంట కన్నీరు, మరో కంట ఆనంద బాష్పాలు వస్తున్నాయి. అవి ఎందుకు అన్నది తనకు మాత్రమే తెలిసిన సత్యం. తలుపు చప్పుడుకి వెనక్కి తిరిగి చూసింది. ఆదిత్య ఉన్నాడు. ఎందుకు ఆది ఇక్కడికి తీసుకువచ్చావు? నా వల్ల ఎవరికి సంతోషం లేదు, అందరినీ బాధ పెట్టడానికా అంది కన్నీటిని ఆపుకుంటూ. ఇక్కడ సంతోషం ఉందో లేదో నీకెలా తెలుస్తుంది అడిగాడు ముందుకు వస్తూ. మాట్లాడానుగా, అర్థమవుతుంది. నవ్య అయితే మరీ కోపంగా ఉన్నారు. మరి ఉండదా? ఇష్టంగా అభిమానించిన వాళ్ళు చెప్పా పెట్టకుండా దూరం అయిపోతే కోపం బాధ కాక ఇంకేముంటాయి? అందుకే అన్నాను కొన్ని రోజులు ఆగి వద్దామని. నువ్వు వింటే కదా ఇక్కడేదో కొంపలు మునిగిపోయినట్లు లాక్కొచ్చేసావు. ప్లీజ్ నేను వెళ్ళిపోతాను ఆది. ఇంకోసారి ఆ మాట అన్నావంటే నేనేం చేస్తానో యూ నెవర్ ఎక్స్పెక్ట్ చేసి. నీ మీద వాయిస్ రైజ్ చేయడం కూడా నాకు ఇష్టం లేదంటూ శివాకి ఫోన్ చేసి ఆద్యాన్ని తీసుకుని రమ్మని చెప్పాడు. బొమ్మలా ఉన్న యశిని చూసి, ఇలాగే ఉంటావా? వెళ్ళి ఫ్రెష్ అప్ అవుతావా? నేనేం అలసిపోలేదు ఫ్రెష్ అవ్వడానికని మూతి బిగించి ఫోన్ తీసుకుని చూసిన యశి, ఆది నేను అర్జెంటుగా వెళ్ళాలి అంది. ఇప్పుడా? నో వే, ఎక్కడికైనా వెళ్ళనిస్తానని ఇక్కడికి రాకముందే చెప్పావు. నా విషయంలో నువ్వు ఇంటర్ఫియర్ కానని అన్నావు, మర్చిపోయావా? ప్లీజ్ మార్నింగ్కి వచ్చేస్తాను రిక్వెస్ట్ చేసింది. ఆద్య వచ్చి ఎక్కడికి వెళ్ళావు అంటే ఏమని చెప్పాలి? నీ కూతురు నీ ఇష్టం, ఏమైనా చెప్పుకో, నాకు అడ్డు చెప్పొద్దని ఫేస్ వాష్ చేసుకుని హెయిర్కి క్లిప్ పెట్టుకుని హ్యాండ్ బ్యాగ్ ఫోన్ తీసుకుంటున్న యశి నడుం పట్టి దగ్గరికి లాక్కొని, చాలా డేర్ వచ్చేసిందే నీకు. ఇక్కడికి వచ్చిన కొత్తలో ఎంత ఇన్నోసెంట్గా భయంగా కుందేలు పిల్లలా ఉండేదానివి. కానీ ఇప్పుడు చూడు, శివంగిలా ఇల్లంతా తిరిగేస్తున్నావు. ఒక పక్క బాధపడుతూనే ఉంటావు, ఇంకో పక్క నువ్వు చేయాల్సిన పనులు చేస్తుంటావు కదా అన్నాడు కోపం అణుస్తూ. 4 years ఆది, జీవితం అన్నింటినీ నేర్పిస్తుంది. కష్టాలను ఎదుర్కోవడం, కన్నీటిని దిగమింగడం, ధైర్యంగా ఉండటం. ఎదుర్కొనే పరిస్థితులను బట్టి ఆటోమేటిక్గా ఒంట్లోకి ధైర్యం వచ్చేస్తుంది. డోర్ నాక్ సౌండ్కి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి శివ చేతిలో ఆద్యాన్ని తీసుకొని, బేబీ మమ్మీ నీకు నాకు ఏదో గిఫ్ట్ తేవడానికి వెళ్తుందంట, నీతో చెప్పమంది అన్నాడు. ఇలాగే చెప్తుంది అది ఎప్పుడు, కానీ ఏమీ తీసుకురాదు. వెళ్తే 2-3 days కనబడదు. నీతో కూడా ఇలాగే చెప్పిందా? నా అమ్మకు అన్ని అబద్ధాలు చెప్తుందని వెక్కిళ్ళు పెట్టడం స్టార్ట్ చేసింది. యశిని సూటిగా చూశాడు. ఇలాంటి కారణాలు చెప్పే తన మనసుని విరిచేసావా నువ్వని. ప్లీజ్ ఏమీ అడగద్దు నన్ను అంటుంటే, తను ఎక్కడికి వెళ్తుందో అక్కడికి తీసుకువెళ్ళి శివ అని ఆర్డర్ వేస్తున్న ఆదిత్యాన్ని ఆపి, ప్యాలెస్ నుంచి ఒక కార్ కూడా నాకొద్దు, నేను క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తానంది. కోపంగా చూశాడు. ప్లీజ్ ఈ విషయంలో మాత్రం నన్ను ఆపొద్దని ఆద్య బుగ్గకి ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. డామిట్, పటపటా పళ్ళు నూరుతున్న ఆదిత్యాన్ని చూసి, డెవిల్ మమ్మీ ఇంతే ఎప్పుడు అని ఆద్య కూడా పళ్ళు బిగించింది. డాడీ మమ్మీ తిరిగి వచ్చాక పనిష్మెంట్ గట్టిగా ఇవ్వాలి అంది కోపంగా. ఖచ్చితంగా బేబీ, ఏం పనిష్మెంట్ ఇవ్వాలో ఆలోచించు కూతురికి వంత పలికాడు.
అప్పటికే సాయంత్రం అవుతుంటే హ్యాండ్ బ్యాగ్తో గబగబా కిందకు వచ్చిన యషి మెయిడ్స్తో మాట్లాడుతున్న యమున గారిని చూసి ఆగింది. యషిని చూస్తే ఎక్కడికో వెళ్ళేలా ఉందని అడగకుండానే శివ అని పిలిచింది. హా అమ్మ అంటూ వచ్చిన శివతో మనిషి బయటకు వెళ్తుంటే కార్ దగ్గరికి రావాలని తెలియదా, ఎక్కడ ఉన్నావని యషిని చూస్తూ చెప్పింది. తను ఎక్కడికి వెళ్తుందో ఆరాలు అడగకుండా జాగ్రత్తగా పంపిస్తున్న అత్తగారి వైపు ఆప్యాయంగా చూసింది యషిక. అమ్మ మరి యషి వద్దంది, తను ఒక్కటే వెళ్ళిపోతానంది, అందుకే రాలేదమ్మా నెమ్మదిగా చెప్పాడు శివ. ఒక్కటే వెళ్ళడం ఏంటి, మనకు శత్రువులు ఏమైనా తక్కువ ఉన్నారా? మీ అన్న చేసే పనికి ఒంటరిగా వెళ్ళడం అంత మంచిది కాదు. తను ఎక్కడికి వెళ్తుందో మాకు అవసరం లేదు, కానీ జాగ్రత్తగా వెళ్ళడం మాత్రం కావాలి అనడంతో యషి ఆదిత్య కోసం చూసింది. ఎక్కడా మనోడు దిగితే కదా పైనుంచి, కూతురుతో కోపంగా పళ్ళు నూరుతూ ఉన్నాడేమోనని అనుకుంటూ కాల్ చేసింది. రింగ్ టోన్ వెనకే వినపడేసరికి కాల్ కట్ చేసి వెనక్కి తిరిగింది. ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి వస్తాను పదా అన్నాడు. నువ్వు రావడం ఏంటి, అది కూడా వెళ్ళు తోడుగా అంది. ఈ ఝాన్సీ రాణి గారికి ధైర్యం ఎక్కువైందిలే అమ్మా, అన్నీ చూసుకొని వస్తుంది, యూ డోంట్ వరీ. ఆద్యతో అలా తిరిగినట్టు ఉంటుందని కార్ దగ్గరికి వెళ్ళి ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టి డ్రైవింగ్ సీట్లో తను సెటిల్ అయ్యాడు. అత్తగారి వైపు క్షమించమన్నట్టు చూసి కార్ ఎక్కింది. వీళ్ళ తంతేమిటో బొత్తిగా నాకు అర్థం కాదని తల కొట్టుకోవడమే తక్కువ అయ్యింది యమున గారికి. ఎక్కడికమ్మా కొడుకు కోడల్ని పంపించా అంటూ వచ్చింది నవ్య. ఆశ్చర్యంగా తన వైపు చూసింది. కోడలేమిటి అన్నట్టు. ఆది తనతో కూడా చెప్పాడా అనుకుంటూ. శివ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆది మనకి ఏది చెప్పకపోయినా వాడి మాటల్లో చేతల్లో అర్థం అవ్వట్లేదా యషిని తను పెళ్లి చేసుకోబోతున్నాడని? లేకపోతే 4 ఏళ్ల కిందట వెళ్ళిపోయిన అమ్మాయిని మళ్ళీ తీసుకొచ్చాడు అంటే అర్థం కాబోయే కోడలనే కదా అమ్మా అంది. ఎందుకు తీసుకొచ్చాడో వాడి నోటితో వాడే చెప్పే వరకు మనం ఎందుకు ఊహించుకోవడం నవ్య? ఇన్నాళ్ళు ఆ గన్నుల చుట్టూ తిరుగుతున్నాడని భయపడ్డాను. ఇప్పుడిప్పుడే వాడికంటూ ఒక కుటుంబం ఏర్పడి అందరిలా జీవితాన్ని సంతోషంగా గడిపితే నాకు అంతకంటే కావాల్సింది ఏమీ లేదు. నువ్వు మారిపోయావమ్మా, ఆది కోసం ఇంత జరిగినా ఏమీ పట్టించుకోవడం లేదు అంది అలకగా. పిల్లల కోసం తల్లి ఎలాగైనా మారచ్చు, తప్పు లేదు. అవును, ఇంతకీ ఆ ఈవెంట్స్ వాళ్ళకి ఫోన్ చేసావా? గార్డెన్ ఏరియా అంతా రెడీ చేయించాలి అంది చైతన్య బర్త్డే కోసం. అన్నీ రాహుల్ చేస్తున్నారు, ఆ ఏర్పాట్లలోనే ఉన్నారు అంది. నేను వెళ్తానని చెప్పాను కదా, మళ్ళీ మీరు ఎందుకు రావడం అంటున్న యషిని మిర్రర్ నుంచి చూసిన ఆదిత్య చూపుకి నోరు మూసేసుకుంది. నీకోసం ఏమీ రావడం లేదు, నాకు సిటీ చూడాలనిపించింది, ఆది తీసుకెళ్తున్నాడు, నీకు దారి ఖర్చులు మిగులుద్దామని మేము డ్రాప్ చేస్తున్నాం. ఏం ఆది అంతే కదా గడుసుగా అడిగింది ఆద్య. అబ్జల్యూట్లీ అంతే బేబీ అన్నాడు. పెదవులు బిగించి విండోకి చూపులు వదిలేసింది యషి. కార్ చాలా నెమ్మదిగా వెళ్తుంటే టైం చూస్తున్న యషి, ప్లీజ్ ఆది డ్రైవ్ ఫాస్ట్, ఫ్లైట్ మిస్ అవుతుంది అంది టెన్షన్ పడుతూ. ఈ ఫ్లైట్ మిస్ అయితే 1 అవర్లో ఇంకోటి ఉంది, ఇబ్బంది ఏమీ లేదు అంటున్న ఆదిని కొరకొర నమిలేసేలా చూస్తూ, నన్ను వెళ్ళనివ్వకుండా చేయడానికి మీరు వచ్చారని నాకు అర్థమయ్యింది. మీ పప్పులు నా దగ్గర ఉడక, కార్ ఆపితే దిగి వెళ్ళిపోతాను అంటున్న యషి ఆదిత్య షార్ప్ లుక్స్కి మౌత్ క్లోజ్ చేసుకుంది. ఆద్యాని చూస్తూ కన్ను కొట్టాడు. ఓకే అని లిప్ వేవ్ చేసి, ఆది నేను బ్యాక్ సైడ్కి వెళ్తాను, నాకు స్టమక్ పెయిన్గా ఉంది అని తన ఆస్కార్ యాక్టింగ్ని స్టార్ట్ చేసింది. వాట్ హ్యాపెన్ మా, ఏమైంది? సడన్గా స్టమక్ పెయిన్ ఏంటి కంగారుగా అడిగాడు అతను. డోంట్ నో, చాలా పెయిన్ పుడుతుంది ఇక్కడ అని తన బుజ్జి టీ షర్ట్ని పైకెత్తి చిట్టి బొజ్జ వైపు చూపించింది. మై గాడ్, హాస్పిటల్కి వెళ్దామా? తండ్రి కూతురు మాటలు వింటున్న యషిలో కంగారు. ఏమైంది ఆద్య? చాలా పెయిన్ వస్తుంది మమ్మీ, నీడిల్తో గుచ్చినట్టు ఉందని మెలకలు తిరుగుతుంటే భయమేసిన యషి ఆద్య ఇలారా అని వెనక్కి తీసుకొని పడుకోబెట్టి పొట్ట వద్ద చూసి, ఎక్కడమ్మా ఇక్కడ అని అడుగుతుంటే ఇక్కడ అక్కడ అని చెప్తున్న ఆద్య నొప్పిని నటిస్తుంటే తెలుసుకోలేకపోయింది యషిక. అయ్యో, పాపకి పెయిన్ ఎక్కువలా ఉంది, ఇప్పుడు నువ్వు ఎలా వెళ్ళడం? హాస్పిటల్కి వెళ్దామా, ఎయిర్పోర్ట్కి వెళ్దామా యషి అని అడిగాడు ఆది. హాస్పిటల్కి పోనివ్వు అంది. ఫ్లైట్ మిస్ అవుతుంది, నువ్వు వెళ్ళిపో, నేను పాపని తీసుకుని హాస్పిటల్కి వెళ్తాను అన్నాడు ఆది కూడా యాక్టింగ్లోకి దిగుతూ. తనని ఇలా వదిలేసి ఎలా వెళ్తాను? నువ్వు ఉన్న ధైర్యంతోనే కదా ఆద్యాని నీ దగ్గర వదిలేసి ఇంత ధైర్యంగా వెళ్తున్నాను. ప్లీజ్ హాస్పిటల్కి పోని ఆది, పాప చూడు ఎలా మెలకలు తిరిగిపోతుందో అంటూ. ఏం తిన్నావు ఆద్య? ఒక్క చోట కుదురుగా ఉండవు, ఎక్కడ ఏం తగిలించుకున్నావు అని కళ్ళ నీళ్లు పెట్టేసుకుంది యషిక. అమ్మ అలా ఏడుస్తుంటే పాపం అనిపించిన ఆద్య పాప మెల్ట్ అయిపోయి, మమ్మీ నాకేం పెయిన్ లేదు అని నిజాన్ని నిజాయితీగా ఒప్పేసుకుంది. ఆద్య చెప్పింది విని కళ్ళు పెద్దవి చేసి, ఏంటి ఏమన్నావు అంది.
నాకు స్టమక్ పెయిన్ లేదు. నువ్వు వెళ్ళకుండా ఆపడానికి నేను ఆది కలిసి ఈ ప్లాన్ వేశాం. కానీ నీ కళ్ళలో టీయర్స్ చూసి నాకు అబద్ధం చెప్పాలనిపించలేదు మమ్మీ అని క్యూట్గా కళ్ళార్పుతూ చెబుతున్న ఆద్యాని చిరు కోపంగా చూసి ఆదిత్య వైపు గుర్రుగా చూసింది. ఇలాంటి తిక్క పనులు చేయడం కూడా స్టార్ట్ చేశారా మీ ఇద్దరు అని గరంగా అరుస్తుంటే నువ్వు ఏడుస్తున్నావు అని అలా చెప్తుందేమో యశి అన్నాడు అమాయకంగా. ఇక చాలా ఆపండి మీ యాక్టింగ్. మీరు లిఫ్ట్ ఇవ్వనవసరం లేదు, సహాయం చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. కార్ ఆపమని గయ్యమంది. యశి అరుస్తుంటే ఏయ్ సౌండ్ చేయకు, ఇరిటేషన్ వస్తుంది. అరే నువ్వు లేకుండా ఉండటం మా వల్ల కావడం లేదని, అందుకే ఇదంతా అని నీకు అర్థం కావడం లేదా? పాపం పసిపిల్లని వదిలేసి అంత రూత్లెస్గా ఎలాగే వెళ్తావు? పాప వెక్కిళ్ళు కూడా నీ మనసుకు ఎక్కలేదా? తనని కన్నావా లేదంటే ఎక్కడైనా దొరికితే తీసుకొచ్చి పెంచుతున్నావా అని సీరియస్ అయ్యాడు ఆది. యశి కళ్ళలో గిర్రున నీళ్లు పొంగాయి. అమ్మ కళ్ళలో నీళ్లు చూసిన ఆద్య తట్టుకోలేక ఆది మమ్మీని ఏమనొద్దు, తను ఏడిస్తే నేను చూడలేను. నాకు అలవాటే ఇలా ఫీల్ అవ్వడం. ఇంట్లో ఉంటే నేను కూడా ఇలాగే కోపం చూపించాలి. అది ఇష్టం లేక ఆ రోజు నన్ను ఎవరో తీసుకెళ్తున్నా ఎదిరించలేదు అని అమాయకంగా చెప్తుంటే యశి గుండె మెలిపెట్టినట్టు అయ్యింది. ఆద్యాని గుండెకు హత్తుకొని ఐఎమ్ సారీ ఆద్య, బట్ ఐ కాంట్ ఎనీథింగ్. కొన్ని రోజులు అంతే, నీకు నాకు మనకి ఈ దూరం, కన్నీళ్లు బాధలు ఉండవు. అప్పటి వరకు నా కోసం నన్ను భరిస్తారా మీ ఇద్దరు అని ప్లేట్ చేస్తూ అడిగింది. ఆద్య అమ్మని హత్తుకుపోయింది. ఆదిత్య కోపం తగ్గలేదు. ఆమె వైపు చూడకుండా నేరుగా ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చాడు. పాపని ఆదిత్యకి ఇస్తుంటే ఒక్కదానివే వెళ్తావని పంపిస్తున్నా, ఏదైనా జరిగింది అంటే నాలోని రాక్షసుని చూస్తావని పాపతో రిటర్న్ అయ్యాడు. యశి ఫ్లైట్ ఎక్కి సీట్కి తల వాల్చి కళ్ళు మూసుకుంది. ఫ్లైట్ రీచ్ అయ్యాక క్యాబ్లో తను వెళ్లాల్సిన అడ్రస్ చెప్పి కూర్చుంది. అప్పుడే ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. చాలా రోజుల తర్వాత ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి అమ్మ చెల్లి ధనుష్తో మాట్లాడుతూ సిటీలో ఫేమస్ హాస్పిటల్ చేరుకున్న యశి క్యాబ్ పేరు ఇచ్చి అమ్మ నేను సాయంత్రం కాల్ చేస్తానని చెప్పి లోపలికి వెళ్ళి తను ఎప్పుడు కలిసే డాక్టర్ దగ్గరకు వెళ్ళింది. ఆవిడ సిటీలో ఫేమస్ పీడియాట్రిషియన్ కమ్ సైకియాట్రిస్ట్. ఆవిడ ఫీజు గంటకి వేలలో, ట్రీట్మెంట్ లక్షల్లో ఉంటుంది. యశి ఆవిడకి విష్ చేసి చైర్లో కూర్చొని బాబు ఇప్పుడు ఎలా ఉన్నాడు మేడం, ఏమైనా ఇంప్రూవ్మెంట్ వచ్చిందా అని ఆశ నిండిన గొంతుతో అడిగింది. యశి డబ్బు తినడం బాగా అలవాటైన సదరు డాక్టర్ గారు నీకు ఏం చెప్పాను మిస్ యశిక, వారంలో 4 days అయినా ఇక్కడికి రావాలి, బాబుతో ఉండాలని చెప్పాను. మరి నువ్వు ఏం చేశావు? అసలు నీకో సన్ ఉన్నాడన్న విషయమే మర్చిపోయి షికార్లు తిరుగుతున్నావా? ఎన్ని రోజులు అయింది నువ్వు వచ్చి బాబుతో టైం స్పెండ్ చేసి? ఫీజు ఇచ్చినంత మాత్రాన రోగాలు నయమవుతాయా? మేము చెప్పే పనులు చెప్పినట్టు చేస్తేనే రిజల్ట్ ఉంటుంది. మీరు అలా వినరు. పైగా అంతంత డబ్బులు పోస్తున్నాం, నయం అవ్వలేదా అని తిరిగి మమ్మల్ని అడుగుతారు అని అరిచింది. సారీ మేడం, నాకు రావటం కుదరలేదు. మీకు తెలుసు కదా నాకు బాబుతో పుట్టిన ట్విన్ బేబీ ఉందని.